హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో, వాటిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేయాలో ట్రిక్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవి వచ్చేసరికి మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ 5 or 6 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అలాంటి టాపిక్పై ఫుల్ క్లారిటీ అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంక లేట్ చేయకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో చూసేద్దాం. ముందుగా కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి A to Z లెటర్స్, అంటే A నుంచి Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా ఇలా మనం పొజిషన్స్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఇలా A to Z వరకు పొజిషన్స్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి A నుంచి Z వరకు అంటే మొత్తం 26 లెటర్స్. అంటే ఏకి 1, బికి 2, సికి 3, అలా మనకి ఏ నుంచి జెడ్ వరకు నెంబరింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనకి క్వశ్చన్స్లో వచ్చేసరికి సమ్ మిడిల్లో లెటర్స్ అయితే ఇస్తాడు కదా, మిడిల్లో లెటర్స్కి కోడ్స్ ఇస్తాడు. ఆ మిడిల్లో లెటర్స్కి మనం పొజిషన్స్, నెంబరింగ్ ఇచ్చుకున్న పొజిషన్స్, ఎం యొక్క పొజిషన్ ఏంటి, ఎన్ యొక్క పొజిషన్ ఏంటి అని అలా వెంటనే మనకి వచ్చేసేలా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఎం యొక్క పొజిషన్ వచ్చేసరికి 13 కదా, మనకి మిడిల్లో వాల్యూస్ కూడా ఎం అనగానే మనకి 13 అని గుర్తురావాలి. అలాగే ఎన్ అంటే 14 అని గుర్తు రావాలి. ఇలా మనకి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇలా మనం A to Z వరకు వేసుకున్నాం కదా. ఎందుకు A నుంచి M వరకే వేసుకున్నాము, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్వర్డ్కి ఎందుకు వేసుకున్నామంటే చూడండి, మొత్తం కూడా 26 లెటర్స్ కదా, దాన్ని డివైడ్ చేసుకోండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 13. 13 లెటర్స్ వేసేసుకుని మళ్ళీ ఆ నెక్స్ట్ లెటర్ అంటే M తర్వాత N కదా, ఆ N అనేది మనం బ్యాక్వర్డ్గా వేసుకుంటూ రావాలి. అప్పుడు మనం పొజిషన్స్ ఇచ్చుకోవాలి. ఏ యొక్క వాల్యూ 1, బికి 2, సికి 3, అలాగే డికి 4 అలా ఇచ్చేసుకున్న తర్వాత ఎం వరకు 13 ఇచ్చేసాం, నెక్స్ట్ ఎన్ 14, ఇలా మనం జెడ్ వరకు పొజిషన్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మన ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్, నెక్స్ట్ ఏ యొక్క పొజిషన్ 1, జెడ్ యొక్క పొజిషన్ 26, 1 ఆపోజిట్ పొజిషన్ వచ్చేసరికి 26. అలా ఫస్ట్ వాల్యూ అంటే తెలుస్తుంది. మిడిల్లో వాల్యూ జీ యొక్క వాల్యూ 7, జీ యొక్క ఆపోజిట్ లెటర్ టీ, ఆపోజిట్ పొజిషన్ ఎంత వస్తుంది మనకి 20. ఈ 20 ఎలా వస్తుంది, మనకి తెలుస్తుంది జీ అంటే 7 అని తెలుస్తుంది. 7 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అని తెలియాలంటే చూడండి, ఇక్కడ ఒక ట్రిక్ యూజ్ చేయాలి. 27 మనం దేని యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలో దాన్ని మైనస్ చేయాలి. ఫర్ సపోజ్ 8 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, 27లో నుంచి 8 మైనస్ చేయాలి. 27లో నుంచి 8 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 19. 19 వచ్చింది కదా ఆపోజిట్ నెంబర్. అలా మనం ఆపోజిట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జే యొక్క పొజిషన్ 10 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలంటే 27లో నుంచి -10 చేస్తే దాని యొక్క ఆపోజిట్ నెంబర్ వచ్చేస్తుంది. అలాగే ఫర్ సపోజ్ ఎల్ యొక్క వాల్యూ 12, ఎల్ యొక్క పొజిషన్ 12 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలంటే 27లో నుంచి ఆ 12 మైనస్ చేస్తే ఆపోజిట్ నెంబర్ లెటర్ అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. మన ఏ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలన్నా 27లో నుంచి ఆ యొక్క పొజిషన్ని మైనస్ చేస్తే ఆపోజిట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఇదొక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ పొజిషన్ కావాలన్నా, ఆపోజిట్ నెంబర్ కావాలన్నా 27లో నుంచి ఆ యొక్క పొజిషన్ మైనస్ చేస్తే ఆపోజిట్ పొజిషన్ అయితే వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ చూడండి, 13 ఆపోజిట్ నెంబర్ ఎంత కావాలంటే 27లో నుంచి 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 14. ఆపోజిట్ నెంబర్ 14 కదా, అలా 27లో నుంచి ఏ నెంబర్ మైనస్ చేసినా దాని యొక్క ఆపోజిట్ పొజిషన్ వచ్చేస్తుంది. ఇక్కడతో ఆపోజిట్ పొజిషన్స్ ఎలా ఏంటన్నా తెలిసింది. నెక్స్ట్ A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా కోడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లైన్గా అంటే చెప్పేస్తాం, మిడిల్లో వాల్యూ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో చెప్తాను చూడండి. ABCDE. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ కాలమ్స్ వేసుకుని అందులో A to E వరకు అంటే జస్ట్ 5 లెటర్స్ మాత్రమే వేసుకోండి. వాటికి మాత్రమే పొజిషన్స్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5. నెక్స్ట్ ఈ తర్వాత FGHIJKLMNOPQRSTUVWXYZ. ఇలా మనం ఓన్లీ 5 లెటర్స్ మాత్రం వేసుకుని ఇలా కిందకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ 5 లెటర్స్కి
నెంబరింగ్ ఎంచుకున్నాం. సో నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 +5 యాడ్ చేసుకుంటూ రండి. 5 + 5 10, 10కి 5 యాడ్ చేస్తే 15, 15కి 5 యాడ్ చేస్తే 20, 20కి 5 యాడ్ చేస్తే 25 కదా. ఇప్పుడు మనకి m యొక్క పొజిషన్ తెలియాలంటే రోస్లో ఉన్న నెంబరు అలాగే కాలమ్స్లో ఉన్న నెంబర్ని ప్లస్ చేసుకుంటే మనకి దాని యొక్క పొజిషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, సి యొక్క పొజిషన్ కావాలి అంటే ఏం చేయాలని చెప్పా, రోస్ అండ్ కాలమ్స్ ప్లస్ చేసుకోవాలని చెప్పా. 3 + 0, 3 + 0 రోస్లో ఉన్న నెంబరు అలాగే కాలమ్స్లో ఉన్న నెంబరు రెండింటిని కూడా ప్లస్ చేసుకుంటే దాని యొక్క పొజిషన్ అయితే వచ్చేసింది. సి యొక్క వాల్యూ ఎంత మనకి 3. సో అలా నెక్స్ట్ ఫర్ సపోజ్ ఎల్ యొక్క పొజిషన్ తెలియాలి. సో ఏం చెప్పా, కాలమ్స్లో ఉన్న నెంబరు రోస్లో ఉన్న నెంబర్ని రెండింటిని ప్లస్ చేయాలని చెప్పా. సో ఎల్ యొక్క పొజిషన్, సో ఏ రోలో ఉంది 2, 10, సో 12. ఎల్ యొక్క పొజిషన్ వచ్చేసరికి 12. చూడండి, ఎల్ యొక్క పొజిషన్ వచ్చేసరికి 12. అలా సింపుల్గా ఈ బాక్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా గుర్తుండవలసింది A to Z వరకు లెటర్స్. ఈ లెటర్స్కి నంబరింగ్ ఇచ్చుకోవడం అలాగే ఆపోజిట్ లెటర్స్కి ఈ కోడ్స్ అన్నీ కూడా గుర్తుండాలి. ఈ కోడ్స్ అన్నీ గుర్తుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇందులో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో టాపిక్స్ వచ్చేసరికి లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. సో అదైతే చూసండి. సో ఏం లేదు, లెటర్స్ అంటే మనకి సపోజ్ చూడండి, RSTకి ఒక కోడ్ ఇచ్చేస్తాడు, సమ్ SXY. సో ఇలా ఇచ్చేస్తాడు, మనల్ని ఒక కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మనల్ని ఒక వర్డ్ ఇచ్చేసి సేమ్ దీనికి ఎలా అయితే కోడ్ వచ్చిందో అదే కోడ్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు, WYZ. సో దీనికి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలంటే R నుంచి S ఎలా వచ్చింది, S నుంచి X ఎలా వచ్చింది, T నుంచి Y ఎలా వచ్చింది, ఇది ఫైండ్ అవుట్ చేసి ఇక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేసి దీని యొక్క కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే లెటర్కి సంబంధించిన కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయి చూడండి. సో ఈ రోజు వచ్చేసరికి నెంబర్స్. ఈ నెంబర్స్పై కోడింగ్ అండ్ డీకోడింగ్ నెంబర్స్ టాపిక్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఇచ్చేసి దానికి కోడ్స్ ఇస్తాడనమాట. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజు వచ్చేసరికి నెంబర్స్పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సింబల్స్. మనకి ఇలానే కోడ్స్లో సింబల్స్లో కోడ్స్ ఇచ్చేస్తాడు. సింబల్స్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఏంటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. సింబల్స్ అలాగే గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిన ఆ 2 టాపిక్స్పై నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి నెంబర్స్పై కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో విత్ ఇన్ సెకండ్స్లో ట్రిక్స్ని యూజ్ చేస్తూ ఎలా చేయాలో చూసేద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్లో నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ప్రైవేట్ ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3 4 5 6 7. ఇక్కడ ఏంటి, ప్రైవేట్కి ఒక కోడ్ ఇచ్చేసాడు 1 2 3 4 5 6 7. అలాగే రిస్క్ ఈజ్ 2 3 9 8. దాని ఫైండ్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చేసి దానికి కోడ్ అడుగుతున్నాడు. సో ఏ క్వశ్చన్స్ అయినా అలాగే ఉంటాయి, లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా అలానే ఉంటాయి, మనకి నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. కానీ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం ట్రిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, ప్రైవేట్ అలాగే ఇక్కడ రిస్క్ 2 వర్డ్స్కి కోడ్స్ అనేది ఇచ్చేసాడు. మనల్ని ఒక వర్డ్కి కోడ్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే RIVETS ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. చూడండి ఫస్ట్ లెటర్ R కదా. సో ఇక్కడ ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా మనకి R అనేది ఉంది. నెక్స్ట్ I, సో ఇచ్చిన 2 వర్డ్స్లో I కూడా ఉంది. నెక్స్ట్ V, నెక్స్ట్ E, సో T, S. సో ఇక్కడ మనల్ని అడిగిన వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఉన్నాయి కదా. సో అందుకే ఏం చేయాలంటే ఇక్కడున్న లెటర్స్లో ఏ అయితే కోడ్ ఇచ్చాడో ఆ కోడ్స్ని ఇక్కడ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న వర్డ్ అంటే ఇక్కడున్న లెటర్స్ అన్నీ కూడా ఇచ్చిన కోడ్స్లో ఉంటే అవే కోడ్స్ని యూజ్ చేస్తాం. చూడండి, R యొక్క వాల్యూ అంటే Rకి ఏం కోడ్ ఇచ్చాడు, సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో 2 అని ఇచ్చాడు. సేమ్ R యొక్క వాల్యూ 2 అవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన వర్డ్లో కూడా R యొక్క పొజిషన్ 2 అవ్వాలి. చూద్దాం, రిస్క్లో R ఉంది, ఈ R యొక్క పొజిషన్ 2. సో అలాగే మనల్ని అడిగిన వర్డ్ యొక్క వాల్యూ R యొక్క వాల్యూ ఏమవ్వాలి 2. నెక్స్ట్ I,
సో ఐ వచ్చేసరికి ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా ఐ అనేది ఉంది. ఐకి ఎంత ఇచ్చాడు మనకి కోడ్? సో థర్డ్ పొజిషన్లో ఉంది, 3 ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా అదే కాదో చూద్దాం. ఐ యొక్క పొజిషన్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో 3 కోడ్ వచ్చేసరికి 3. సో ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే ఐ యొక్క కోడ్ వచ్చేసరికి 3. అలాగే వి యొక్క కోడ్ చూసుకోండి. సో వి ఎక్కడుంది? 4th ప్లేస్లో ఉంది. సో 4th ప్లేస్లో కోడ్ ఏమి ఇచ్చాడు? 4. వి యొక్క వాల్యూ వచ్చేసరికి 4th ప్లేస్లో ఉంది 4. నెక్స్ట్ ఈ యొక్క వాల్యూ లాస్ట్లో ఉంది. లాస్ట్ పొజిషన్ కోడ్ ఏంటి? ఈ యొక్క కోడ్ 7. సో నెక్స్ట్ టీ. సో టీ ఎక్కడుంది? సో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ ఉంది. లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ వాల్యూ ఎంత? కోడ్ వచ్చేసరికి 6. నెక్స్ట్ ఎస్. ఎస్ ఎక్కడ ఉంది? రిస్క్లో ఎస్ ఉంది కదా. ఎస్ ఏ ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఏ కోడ్ ఉంది మనకి? 9. సో ఆన్సర్ వచ్చేసరికి 2 3 4 7 6 9. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. 2 3 4 7 6 9. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ నౌన్ ఈస్ కోడెడ్ యాజ్ ఒక నెంబర్ ఇచ్చేసాడు, దెన్ మూన్ ఈస్ అని అడుగుతున్నాడు. మూన్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ నుంచి ఈ కోడ్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి, ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. చూడండి, నౌన్కి ఒక కోడ్ ఇచ్చాడు 14152214. ఇక్కడ చూస్తే ఎన్. సో 14 ఉంది కదా. అంటే ఏంటి మనకి ఇక్కడ తెలిసింది? ఎన్ యొక్క పొజిషన్ వేసుకున్నారు. చూడండి, ఎన్ యొక్క పొజిషన్ 14 కదా. సో 14. నెక్స్ట్ ఓ యొక్క పొజిషన్ ఎంత మనకి? 15. సో 15. ఇచ్చిన లెటర్స్ అన్నిటికి కూడా పొజిషన్స్ వేసుకున్నారు. 15. యూ యొక్క వాల్యూ 21. నెక్స్ట్ వచ్చేసరికి 14 15 21 14. ఇదే కదా కోడ్. సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో అర్థమైంది కదా. ఇచ్చిన లెటర్స్కి పొజిషన్స్ వేసుకున్నారు అంతే. సో మనల్ని ఏమడుగుతున్నాడు? మూన్. సో MOON. సో ఎం యొక్క పొజిషన్ మనకి 13. సో ఓ యొక్క పొజిషన్ ఎంత మనకి? 15. సో నెక్స్ట్ అగైన్ ఓ ఉంది కాబట్టి 15. ఎన్ యొక్క పొజిషన్ 14. సో 1 3 1 5 1 5 1 4. సో ఆప్షన్స్లో వచ్చేసరికి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లాంగ్ ఈజ్ 5 1 2 3. 2 వర్డ్స్కి 2 కోడ్స్ ఇచ్చేసాడు. సో ఆ కోడ్స్ ఎలా వచ్చినాయి ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి మనల్ని అడిగిన వర్డ్కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. లాంగ్కి 5 1 2 3 ఎలా ఇచ్చాడో కోడింగ్ చూస్తే, లాంగ్కి 5 1 2 3 కోడ్ ఎలా ఇచ్చాడు. నెక్స్ట్ GEARకి కోడ్ ఎలా వచ్చిందో చూడాలి. 3148. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో మనం కనిపెట్టి సేమ్ అదే లాజిక్తో LANEకి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్ నుంచి 5 ఎలా వచ్చింది? ఓ నుంచి 1, ఎన్ నుంచి 2, జీ నుంచి 3 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనల్ని ఏమడుగుతున్నాడు? LANEకి కోడ్ అడుగుతున్నాడు. సో కోడ్ అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడున్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అంటే ఏంటి? సేమ్ ఫస్ట్ క్వశ్చన్లో ఎలా చేసాం? లెటర్కి ఏ కోడ్ ఇచ్చాడో చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదో కదా చెక్ చేద్దాం. సో ఎల్ యొక్క వాల్యూ ఎంత మనకి? 5. సో నెక్స్ట్ ఏ యొక్క వాల్యూ చూడండి. ఏ యొక్క వాల్యూ థర్డ్ ప్లేస్ ఉంది కాబట్టి 4. ఓకే. సో నెక్స్ట్ ఎన్ యొక్క వాల్యూ 2 ఇచ్చాడు. సో 2. నెక్స్ట్ ఈ యొక్క వాల్యూ 7 ఇచ్చాడు. సో అంటే ఏంటి మనకి? ఎందుకంటే ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ కోడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఎల్ యొక్క పొజిషన్ ఎంత ఇక్కడ మనకి? 5. సో నెక్స్ట్ ఏ ఉంది కదా. ఏ యొక్క పొజిషన్ ఎంత ఇచ్చాడు మనకి? థర్డ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో 4 కోడ్ ఇచ్చాడు. 4. నెక్స్ట్ ఎన్ యొక్క పొజిషన్ 2. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ వచ్చేసరికి 7. సో మనకి ఎంత వచ్చింది? 5 4 2 7. ఎందుకంటే ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి ఈ కోడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. 5 4 2 7 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దాం. 5 4 2 7 అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ మ్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ 28, ఫైన్ TAPకి కోడ్ అడుగుతున్నాడు. సో అంటే MANకి 28 ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్, అంటే అక్కడ ఏ లాజిక్తో మనం కోడ్ వచ్చిందో చూసుకుని ఏ లాజిక్తో కోడ్ వచ్చిందో చెక్ చేసి అదే లాజిక్తో మనం ఇక్కడ కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. MAN నుంచి 28 ఎలా వచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోండి. MAN నుంచి 28 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుందాం. M యొక్క పొజిషన్ ఏంటి మనకి? 13. ఏ యొక్క పొజిషన్ 1, ఎన్ యొక్క పొజిషన్ 14 కదా. సో అంటే మనకి 28 ఎలా వచ్చింది చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చిన
వాల్యూస్ అన్నిటిని కూడా ప్లస్ చేసుకున్నాం. 13 + 1 + 14 అంటే మనకి ఎంత వస్తుంది? 28 కదా వస్తుంది. సో అంటే ఏంటి అక్కడ లాజిక్ ఏంటంటే, సో ఇచ్చిన వర్డ్లో ఆ యొక్క పొజిషన్స్ అన్నీ వేసుకుని వాటిని ప్లస్ చేసుకున్నాం. సేమ్ అలాగే టీఏపీకి కోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఏపీకి పొజిషన్స్ వేసుకుంటే టీ యొక్క పొజిషన్ 20, ఏ యొక్క పొజిషన్ 1, పి యొక్క పొజిషన్ ఎంత మనకి 16. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్లస్ చేసుకోవాలి. 20 + 1 21, అలాగే 21 + 16. 16 అంటే మనకి 37 కదా. సో 37 ఎక్కడ ఉందో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో క్వశ్చన్ అర్థమైంది కదా. ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ వేసుకుని వాటిని ప్లస్ చేసుకున్నాం. అదే లాజిక్తో మనల్ని అడిగిన వర్డ్కి కూడా కోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్నో ఈజ్ కోడెడ్ యాజ్ 7100. ఇక్కడ చూస్తే పెద్ద నెంబర్ ఇచ్చాడు. సో ఎలా ఏంటన్నది చూద్దాం. స్నోకి ఒక కోడ్ ఇచ్చేసాడు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది వాల్ ఒక కోడ్ ఇచ్చేసి ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఫస్ట్ స్నో నుంచి మనకి కోడ్ 7100 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో అలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క పొజిషన్స్ వేసుకుందాం. ఎస్ యొక్క పొజిషన్, ఎన్ యొక్క పొజిషన్, అలాగే డబ్ల్యూ యొక్క పొజిషన్స్ వేసుకుందాం. సో వాటిని ఏం చేస్తే మనకి 7100 వస్తుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ పొజిషన్స్ వేసుకుంటే ఎస్ యొక్క పొజిషన్ మనకి 19, నెక్స్ట్ 14, 15, డబ్ల్యూ యొక్క పొజిషన్ 23. సో 19, 14, 15, 23 వీటన్నిటిని కూడా ప్లస్ చేసుకుంటే మనకి 71 వస్తుంది. సో 71 వస్తుంది కదా. ఇక్కడ మనకి రిమైనింగ్ ఇంకేమున్నాయి? ఇక్కడ 2 zeros యాడ్ అయినాయి అంతే. సో ఇదే లాజిక్తో మనం ఇది కూడా చేద్దాం. వాళ్ళకి కోడ్ కనిపెడదాం. చూడండి, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకోవాలి కదా. డబ్ల్యూ యొక్క పొజిషన్ 23, ఏ యొక్క పొజిషన్ 1, ఎల్ యొక్క పొజిషన్ 12. సో వీటన్నిటిని కూడా ప్లస్ చేద్దాం. 23 + 1 12 + 12. సో 12 + 12 24, 24 + 1 25, 25 + 23 అంటే 48 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? పక్కన 2 zeros రావాలి. 4800 వచ్చింది. ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఇదిగోండి, ఆప్షన్స్లో 4800 వచ్చింది. సో ఇలా లాజికల్గా థింక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ASID యాసిడ్ ఈస్ కోడెడ్ యాజ్ 1C3D. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్స్ అండ్ లెటర్స్ రెండు కూడా కంబైండ్ అయ్యి వచ్చింది. సో నెక్స్ట్ వర్డ్కి కూడా అలానే ఇచ్చాడు, P1MP5R. సో ఇక్కడ చూద్దాం, ACID నెక్స్ట్ 1C3D అంటే ఏంటి? ఇక్కడ C లానే ఉంది, D లానే ఉంది. చేంజ్ అయింది ఏంటి? ఏ యొక్క పొజిషన్ అలాగే ఐ యొక్క పొజిషన్. ఏఐ, సో ఏఐ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఓవెల్స్, AEIOU అనేది ఓవెల్స్ కదా. సో ఓవెల్స్ అంటే ఏంటి? కరెక్ట్గా ఓవెల్స్ ఉన్న లెటర్స్ మాత్రమే నెంబరింగ్ ఇచ్చుకున్నాడు. సో రిమైనింగ్ లెటర్స్ మాత్రం అలానే ఉన్నాయి. C అలానే ఉంది, D అలానే ఉంది. సో ఏ యొక్క పొజిషన్ 1, ఐ యొక్క పొజిషన్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ AEIOకి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 కదా. సో 5 ఓవెల్స్ ఉన్నాయి. ఈ 5 ఓవెల్స్ మనకి ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి. ఏ యొక్క ఓవెల్స్ అంటే ఏ యొక్క పొజిషన్ ఎంత మనకి 1, అలాగే ఐ యొక్క పొజిషన్ ఎంత మనకి 3. సో 3 వచ్చింది. అలాగా ఓవెల్స్లో ఉన్న పొజిషన్స్ మాత్రమే చేంజ్ అయినాయి అనమాట. CIDలో మనకి 2 ఓవెల్స్ ఉన్నాయి. అవేంటి? ఏ అండ్ అలాగే ఐ అనమాట. సో వాటికి ఓవెల్స్లో పొజిషన్స్ని వేసుకున్నాం. సో ఇక్కడున్న పొజిషన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఓవెల్స్లో ఉన్న పొజిషన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా అదే లాజిక్ అప్లై అయిందో లేదో చెక్ చేద్దాం. సో PAMPER ఇందులో కూడా మనకి 2 ఓవెల్స్ ఉన్నాయి. సో 2 ఓవెల్స్ ఉన్నాయి కదా. ఓవెల్స్ ఉన్నాయి. రిమైనింగ్ లెటర్స్ P లానే ఉంది, M లానే ఉంది, నెక్స్ట్ P లానే ఉంది, R లానే ఉంది. సో ఓవెల్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఈ ఓవెల్స్ AE అంటే ఏ యొక్క పొజిషన్ 1, సో ఈ యొక్క పొజిషన్ 2. సో 1 2 ఈ రెండు మాత్రమే చేంజ్ అయినాయి. సేమ్ లాజిక్ అర్థమైంది కదా. అదే లాజిక్తో మనం బొంబాయికి కూడా కోడ్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వేద్దాం. ఫస్ట్ ఇందులో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? O అలాగే ఏ అంటే రిమైనింగ్ లెటర్స్ అన్నీ అలానే ఉంటాయి. సో ఈ పొజిషన్ అలా ఉంచుదాం. M B, సో ఇది అలా ఉంచుదాం. Y. సో ఇప్పుడు మనకి O యొక్క పొజిషన్ 4, నెక్స్ట్ ఏ యొక్క పొజిషన్ 1.
సో B4MB1Y అనమాట. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. B4MB1Y. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ ఓవెల్కి సంబంధించిన కూడా ఇస్తాడనమాట. అప్పుడు ఓవెల్స్ అయిపోయి కాబట్టి వాటికి కూడా నెంబరింగ్ ఇచ్చుకుని, అంటే ఇక్కడ కోడ్ ఎలా ఇచ్చాడో చెక్ చేసుకుని అలా మనం చేసుకోవాలి. ఓవెల్స్లో నెంబరింగ్ ఇచ్చాడా లేదంటే మనకి A to Z వరకు ఉన్న లెటర్స్లో పొజిషన్స్ ఇచ్చారా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ యాసిడ్కి ఒక కోడ్ ఇచ్చేసాడు. 3 ఎలా వచ్చింది, ఇక్కడ 3 యొక్క పొజిషన్స్ వేసుకున్నారా లేదంటే ఇక్కడ పొజిషన్స్ వేసుకున్నారా అన్నది 2 వర్డ్స్ని కూడా చెక్ చేసుకుని అక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే మనకి కోడ్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా అనమాట కోడింగ్ అండ్ డీకోడింగ్లో నెంబరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో సింబల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.